సో ఏజ్, ఎగ్ క్వాలిటీ, అండ్ దెన్ స్పర్మ్ క్వాలిటీ ఎలా ఉన్నాయి, స్పర్మ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ టెస్ట్ బాగుందా, ఆర్ లైక్ ఎక్కువ డ్యామేజ్ స్పర్మ్స్ ఉన్నాయా, అదన్నీ చూస్తారు. స్పర్మ్స్ ఎలా ఉంది అనేది కూడా చెప్తారు. స్పర్మ్ది ప్రాబ్లమా, ఊజైది ప్రాబ్లమా అనేది డాక్టర్స్ చూసుకుంటారు. అండ్ దెన్ దాన్ని బట్టి మీకు అడ్వైస్ కూడా ఇస్తారు. అండ్ దెన్ ఇప్పుడు రెండు బాగుంటే కూడా, ఆర్ లైక్ రెండులో ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా ఇది ఎంబ్రియో ఎలా ఫామ్ అని చూడాలి. సో ఎంబ్రియో మంచిగా ఉన్నాయా అనేది చూడాలి. గుడ్ గ్రేడ్ ఎంబ్రియోస్ ఆర్ లైక్ యావరేజ్, పువర్ గ్రేడ్ ఎంబ్రియోస్ అనేది చూసుకోవాలి. అండ్ దెన్ ఎంబ్రియోస్ బాగుంటే కూడా మీకు మళ్ళీ ఐవీఎఫ్ ఫెయిలియర్ అయితే మీకు మేబీ అబ్నార్మల్ బేబీ ఉండొచ్చు, అంటే యానిప్లాయిడ్ బేబీ ఉండొచ్చు. అప్పుడు మీరు పీజీటీఏ టెస్ట్కి అనేది ముందు వెళ్ళొచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఎంబ్రియో ఫ్యాక్టర్. మీరు యూట్రైన్ ఫ్యాక్టర్ అని అనుకుంటే, సో యూట్రస్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నాయా అంటే ఫైబ్రాయిడ్, అడినోమయోసిస్, పాలిప్, ఆర్ లైక్ గర్భసంచి లోపల ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, ఆర్ లైక్ గర్భసంచి కరెక్ట్గానే ఉందా, ఆర్ లైక్ అబ్నార్మల్ యూట్రస్ అంటారు, లైక్ యూట్రైన్ అనామలీ అంటారు, అట్లా ఏదైనా ప్రాబ్లం ఉన్నాయా అనేది చూసుకోవాలి. అండ్ దెన్ లైనింగ్ అనేది కరెక్ట్గా వస్తున్నాయా, మంచిగా 7 mm ఎబోవ్ వస్తున్నాయా అనేది చూసుకోవాలి.